పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రములు. సత్యస్వరూపివగు ఆత్మ మీకే స్తోత్రములు. కరుణ నొందించు ఆత్మ మీకే స్తోత్రములు. మహిమా స్వరూపియగు ఆత్మ మీకే స్తోత్రములు. జీవమిచ్చు ఆత్మ మీకే స్తోత్రములు. తండ్రి ఆత్మ మీకే స్తోత్రములు. క్రీస్తు ఆత్మ మీకే స్తోత్రములు. వివేకమునకు ఆధారమగు ఆత్మ మీకే స్తోత్రములు. బలమునకు ఆధారమగు ఆత్మ మీకే స్తోత్రములు. జీవింపజేయు ఆత్మ మీకే స్తోత్రములు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపనము చేయు పరిశుద్ధాత్మ మీకే స్తోత్రములు. జ్ఞానమునకు ఆత్మ మీకే స్తోత్రములు. ప్రభువే ఆత్మ గనుక మీకే స్తోత్రములు. ప్రభువగు యెహోవా ఆత్మ మీకే స్తోత్రములు. సర్వోన్నతుని ఆత్మ మీకే స్తోత్రములు. పరిశుద్ధమైన ఆత్మ మీకే స్తోత్రములు. దత్తపుత్రాత్మ మీకే స్తోత్రములు. ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రములు. మా బలహీనతలను చూచి సహాయము చేయు పరిశుద్ధాత్మ మీకే స్తోత్రములు. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు పరిశుద్ధాత్మ మీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రములు. ఈ ఉదయము ఆత్మదేవుని కార్యము నాయన ప్రతి కుటుంబములో యేసుక్రీస్తు నామములో జరుగునట్లు వేడుకొంటున్నాం. జలముల పైన అల్లాడిన ఆత్మస్వరూపి, పలకబడిన వాక్కు వెలుగు కలుగును గాక అన్న మాటను నెరవేర్పులోనికి తీసుకొచ్చిన ఆత్మస్వరూపి మీకు స్తోత్రాలు. ఈ ఉదయమునైనా ఈ ప్రార్థన ఏ కుటుంబంలో అయితే వినపడుతుందో ఆ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము యేసుక్రీస్తు నామములో జరుగునట్లు ప్రార్థిస్తున్నాం. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, వాక్యములో ఉన్న సత్యమును గురించి ఒప్పింపచేయు పరిశుద్ధాత్మ దేవుని కార్యము యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబంలో జరుగును గాక. క్రీస్తుని రక్షకునిగా ఒప్పించే పరిశుద్ధాత్మ దేవుని కార్యము అయా ఈ కుటుంబంలో యేసుక్రీస్తు నామములో జరుగునట్లు ప్రార్థిస్తున్నాం. అవునా తండ్రి, ఆత్మ లేకుండా నీ వద్దకు ఎవరునూ ప్రభ రాలేరు. ఆత్మ లేనివాడు నీవాడు కాదు అని మీరు సెలవిస్తున్నారు. అయా ఈ ఉదయము ప్రతి కుటుంబములో కూడా నూతనమైనటువంటి విధానములో పరిశుద్ధాత్మ దేవుని కార్యమును వేడుకొనుచున్నాము తండ్రి. బలహీనతలను బలముగా మార్చే ఆత్మ కార్యము యేసు నామములో వేడుకొనుచున్నాము. స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించు పరిశుద్ధాత్మ దేవుని కార్యమును యేసు నామములో వేడుకొంటున్నాము. వింటున్నటువంటి ప్రతి సత్య వాక్యము ప్రకారము జీవితమును స్థిరపరచబడినట్లు పరిశుద్ధాత్మ దేవుని కార్యమును యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే అవును నా ప్రభ దానిని స్థిరపరచు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలిక ప్రతి కుటుంబంలో యేసుక్రీస్తు నామములో ఉదయము జరుగునుగాక. యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరి నిన్నటి దినాన మరి ఒక సిస్టర్ గారు సాక్ష్యాన్ని కామెంట్లో రాసి పెట్టారు. ఈ వాక్యాన్ని వింటూ ఆమె జీవితంలో ప్రతిరోజు డబ్బుని పిలుస్తాం ప్రారంభించారు. అయితే ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే నిన్నటి దినాన 7,000 రూపాయలు ఆమె అకౌంట్లో డిపాజిట్ చేయటం జరిగింది. అది ఎవరు చేశారో కూడా ఆమెకు తెలియదు. ఆమె సాక్ష్య రూపంలో మాకు పంచుకుంది. సో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. వెల్లడవుతున్న వాక్యము, పలుకుతున్న వాక్యము ఎవరి జీవితంలో కూడా అది నిష్ఫలంగా
తిరిగి రాదని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే యెషయా గ్రంథం 55:10 వర్షము హిమము ఎలాగీ భూమి మీదకి వచ్చి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం ఎలా సిద్ధపరుస్తుందో ఆయన నుండి వచ్చి వచనము నిష్ప్రయోజనంగా తిరిగి రాదు అని లేఖనాలు సెలవిస్తుంది. హల్లెలూయా. సో మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మార్క్స్ వార్త 11:24 మీకు వీలైతే మరి మీరు నిజంగా వాక్యాన్ని ప్రేమించేవారైతే మరి ఇలాగా మీరు పెట్టుకోగలిగితే, మీ కళ్ళ ముందు పెట్టుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఈ వాక్యము ప్రతిరోజు మీ జీవితంలో నిజరూపము దాల్చడం మీరు చూస్తారు. హల్లెలూయా. మార్క్స్ వార్త 11:24 Therefore I tell you, whatever you ask in prayer, believe that you have received it and it will be yours. హల్లెలూయా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు అడుగుతారు కానీ అది పొంది ఉన్నామని నమ్మరు. మీరు అడిగినప్పుడే అది పొంది ఉన్నామని నమ్మగలిగితే మీరు అడుగుతున్న ప్రతిదీ కూడా మీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. దానికి సంబంధించి ఒక వాక్య భాగాన్ని మనం ఈ ఉదయ కాలంలో చూద్దాము. 2 పేతురుకు రాసిన పత్రిక 1:3 2 Peter chapter 1:3 లేఖనాలు ఇలాగా సెలవిస్తుంది. ఏమని ఉంటుందంటే, జీవమునకు భక్తికి కావలసినవన్నీ ఆయన అనుగ్రహించేశాడంట. హల్లెలూయా. ఇది నమ్మగలిగితే భక్తికి జీవమునకు కావలసినవన్నీ కూడా ఎవరిచ్చేశారు? మన దేవుడు ముందుగానే మనకు అనుగ్రహించేశాడు. హల్లెలూయా. ఒకసారి 3వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున, హల్లెలూయా, ఏంటంట, జీవమునకు భక్తికి కావాల్సినవన్నీ ముందుగానే దేవుడు మనకి సమకూర్చేశాడు. హల్లెలూయా. ఇది కానీ మనం నమ్మగలిగితే, ఈ వాక్యాన్ని కానీ మనం నమ్మగలిగితే మన జీవితంలో ఏ విషయంలో కలవరపడం. హల్లెలూయా. విశ్వాసం అనేది ఎలా పనిచేస్తుందంటే, విశ్వాసం అనేది మనము పంచేంద్రియాలకి సంబంధించింది కాదు. విశ్వాసం అంటే నేను రుచి చూస్తేనే, నేను వింటేనే, నేను చూస్తేనే, ఇవన్నీ అలా పనిచేసేది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది నిరీక్షించబడేవాడి యొక్క నిజస్వరూపము. హల్లెలూయా. సో ఏదైతే మీరు విశ్వసిస్తున్నారో, ఏదైతే విశ్వసించువాడు కలవరపడడు అని ఉంటుంది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసిన తర్వాత ఎవరి హృదయం అయితే నెమ్మదిగా ఉంటుందో, అంటే యాంగ్జైటీ ఉండదో, వారు మాత్రమే విశ్వాసంతో అన్నీ పొందుకోగలుగుతారు. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ఏముంటుందంటే, ప్రతిదీ కూడా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియచేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలయుండును. ఎప్పుడు మనకి కాన్ఫిడెన్స్, లేకపోతే ఎప్పుడు మనకి నెమ్మది, ఎప్పుడు మనకి ధైర్యం అంటే ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మనము ఆ ప్రార్థనలో పెడతామో, ప్రార్థనలో పెట్టిన వారికే ధైర్యం అండి. ఎందుకంటే ఆల్రెడీ మార్క్స్ వార్త 11:24 అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మడి. మీరు అడగకపోతే ఎలా పొందుకుంటారు? హల్లెలూయా. సో అందుకనే మన ప్రార్థన ఏం చేస్తుందంటే మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఏమిస్తుంది? మనకి ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏడవటం ద్వారా, అంటే ఆయన ఆస్క్ అన్నాడు కానీ క్రై అనలాని, నువ్వు ఏడిస్తే నేను ఇస్తాను అనలేదు. కానీ ఆయన వాక్యంలో మీరు అడుగుచున్న వాటినల్లను, మీరు ఏడ్చిన వాటినల్లను మీకు ఇస్తానని దేవుని యొక్క లేఖనాలు రాయలేదు. కానీ మీరు అడుగుచున్న వాటినల్లను. హల్లెలూయా. అయితే నిన్న దినాన మా సంఘంలో కూడా పంచుకున్నాను. అదే వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు కూడా, వింటున్న మీ అందరికి కూడా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. లూకాసు వార్త 15వ ఒక కుమారుడు, చిన్న కుమారుడు తనకి రావాల్సిన ఆస్తి అంతా ముందే అడిగేసి ఏం చేస్తాడు? దుర్వ్యాపారం చేసి తన ఆస్తిని అంతా పోగొట్టుకుని ఆఖరికి పందులు పట్టు తినే స్థితికి వచ్చినప్పుడు బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వస్తాడు.
హల్లెలూయా. కానీ ఇవన్నీ ఏమీ జరగని కుమారుడు, పెద్ద కుమారుడు ఉంటాడు. ఈ చిన్న కుమారుడు తిరిగి రావటం, విందు చేయటం, ఆయనకి వస్త్రాన్ని ధరింప చేయటం, ఉంగరం పెట్టడం, ఒక మేకను కోసి విందు చేయటం, ఇవన్నీ చూసి పెద్ద కుమారుడు నాకు ఎప్పుడు చేయలేదే, నువ్వు ఇదేమీ ఎప్పుడు చేయలేదే అంటే ఆయన ఆలోచన విధానం ఏముంది అని అంటే, ఆయన ఈ తండ్రికి సంబంధించిన దాంట్లో నాకేమీ లేవు అనే ఆలోచనలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నువ్వు నిజంగా దేవుని బిడ్డవి, నేను దేవుని బిడ్డని, దేవుని కుమారుడిని, దేవుని యొక్క బిడ్డను అని నువ్వు నమ్మితే నువ్వు దేని విషయంలో కలవరపడవండి. హల్లెలూయా. ఎందుకంటే ఒక తండ్రికి చెందినవన్నీ ఎలాగ ఆ బ్లడ్ రిలేషన్షిప్లో స్వాస్థ్యముగా వస్తాయో, అలాగే దేవుని బిడ్డలవన్నీ కూడా స్వాస్థ్యముగా పొందుకునే కృప ఆల్రెడీ దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నువ్వు నమ్మాల్సింది ఏంటనేనంటే, ఈరోజు నేను కలవరపడను. హల్లెలూయా. విశ్వసించువాడు కలవరపడడు. ఒకవేళ నీ జీవితంలో యాంగ్జైటీ ఉందేమో, పొందుకునే వరకు యాంగ్జైటీ ఉందేమో, కీర్తనల 67వ అధ్యాయంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. చాలామంది మీరు దేవుని రాజ్యములో విత్తనం నాటుండొచ్చు, మీరు మీ యొక్క పంటను బిలీవ్ చేస్తూ ఉండొచ్చు. ఆ మధ్య సమయంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీరు ప్రార్థనలో మీరు కొన్ని విషయాలు అడిగి ఉండొచ్చు, మీరు పొందుకునే మధ్యలో మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే స్తుతించాలి. హల్లెలూయా. ఏమని స్తుతించాలి? ప్రభా, నేను అడిగిన వాటినలను పొంది ఉన్నా, నేను నమ్ముతున్నాను, స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆ స్తుతి ఏం చేస్తుందంటే, నీ జీవితంలో ఏవైతే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడో, హల్లెలూయా, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన అంటాడు ప్రతి వాగ్దానము కూడా అవును, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి ఆమేన్ అన్న తర్వాత అలా జరగకుండా ఉంటుందండి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. ఆయన అన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 1:20లో ఉంటుంది, ఏమంటారంటే ప్రతి వాగ్దానము అవును, ఆమేన్ అని మీరు నమ్మాలి. హల్లెలూయా. ఈ ఉదయకాలం నేను మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఒకవేళ మీ జీవితంలో అప్పనే కొండ ఉంటే, మీరు పలికి, మీ నోటితో పలికి ఆ అప్పనే కొండను యేసుక్రీస్తు నామములో అది సముద్రంలోని అగాధంలోనికి పడును గాక అని పలకాలి. హల్లెలూయా. ఒకవేళ మీరు అనారోగ్యం సమస్యతో ఉంటే, యేసుక్రీస్తు వారు నా కొరకు ఆయన గాయాలు పొందాడు, ఆయన నా రోగములను భరించాడు, నా వ్యసనములను వహించాడు, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థపరచబడ్డాను. ఈ ఉదయ కాలమున ఆయన వాగ్దానం నువ్వు ఎన్నిసార్లు నీ నోటితో ప్రకటించినా, అది నువ్వు ఎన్నిసార్లు నువ్వు పలకగలిగితే అది నీ జీవితంలో మేనిఫెస్ట్ అయ్యే వరకు. చాలామంది ఒకసారి పలికి గివప్ చేస్తారు. విశ్వాసం అనేది మనం గివప్ ఇచ్చేది కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గివప్ ఇచ్చాడా? అబ్రహాము నిరీక్షించాడు. ఆయన ఆ యొక్క వాగ్దానాలను బట్టి బలహీనపడలేదు, కానీ ఆయన వాగ్దానాలను బట్టి ఆయన ప్రతిదీ కూడా దేవుడు చేసిన ప్రతి వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో నెరవేర్చబడితే, ఆయన బిడ్డలమైన మన జీవితంలో కూడా ఈరోజు దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఈ చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడినట్టు. అవును తండ్రి, భూమి ఆకాశములు గతించును, నా మాటలు గతింపవండవు తండ్రి. నీ బిడ్డలు దేని కొరకైతే ఈ ఉదయకాలమున దేని కొరకైతే వేచి ఉన్నారో తండ్రి, ఏ విషయాలు నీ సన్నిధిలో నైనా మొరపెట్టారో తండ్రి, అడిగారో తండ్రి, అవన్నీ పొంది ఉన్నామని మేము నమ్ముతున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో ఒక సేవకుడుగా నైనా ప్రభుగా, నేను ఒక కాపరిగా, ఒక విశ్వాసిగా, ఒక దైవజనుడిగా తండ్రి, వారి జీవితంలోనికి నైనా ప్రభా, నైనా అవును తండ్రి, ప్రతి వాగ్దానము అవును ఆమేన్ అని నువ్వు చెప్పిన వాగ్దానములన్నీ కూడా తండ్రి వారి జీవితంలో వారు స్వతంత్రించుకుందరు గాక నాయన ప్రభా. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలమున ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.